ఎందుకు ఇష్టం అంటే ఆయనలో నేనేమీ చూడలా, ఒక్కటే చూసా, ప్రార్థనాపరుడు. కొట్టలేదండి. ఎక్కడుండి మొరపెడుతున్నాడు? ఇరుకులో ఉండి మొరపెడుతున్నాడు. ఈ రోజున ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా అప్పులు బాధలు తిప్పల్లో ఉంటే, ఆనందాన్ని అసమాధానాన్ని కోల్పోతే ఈ రోజున దేవుని వైపు చూడలేని ప్రజలుగా ఉన్నారు. దావీదు ఇరుకునందున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, మరణపాశం చుట్టుకున్నప్పుడు, చీకటి వలయము అతనికి ఛేదిస్తున్నప్పటికీ దావీదుకున్న గుణము, దావీదుకున్న ఆలోచన, దావీదుకున్న తలంపులేంటి తెలుసా? నేను యెహోవాకు మొర్రపెట్టాలి. పావులను తవ్వగా జలలు కలిగిన ఓటలు పైకి వచ్చినాయి. వస్తే మరి హల్లెలూయా, అందరు చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నాకు ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులకు, రాంబాబు అన్నకు, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న అభిషక్తులు, నాకంటే పెద్దలు, వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నేను గొప్ప ప్రసంగికుని ఏం కాదు, మీకు అందరికి పరిచయమైన వ్యక్తిని. నాకు వాక్యం చెప్పడం కంటే కూడా ప్రార్థించడం చాలా ఇష్టం. ప్రార్థించే దైవజనులన్నా, ప్రార్థించే సంఘాలన్నా నాకు చాలా ఇష్టం. ప్రార్థనలో గడపటానికి, ప్రార్థన సేవకులతో కలిసి ఉండటానికి ప్రతి నెల నేను వరంగల్ వెళ్ళేవాడిని. వరంగల్ దగ్గర గొర్రెగుంటల దగ్గర జక్షన్ అబ్రహం గారు తెలుసుంటుంది మీకు. పీతి జక్షన్ అబ్రహం పాస్టర్ గారితో కలిసి మరి ఉదయం ప్రతి నెల శుక్రవారం జరుగుతుంది సేవకుల సదస్సు, అంటే విజ్ఞాపన కూడిక. మరి ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 3 వరకు లేచే పని లేదు, ప్రార్థనలోనే. అది నాకు చాలా ఇష్టం. ఈ రోజున నా జీవితంలో ఆ ప్రార్థన గొప్ప కార్యం చేసింది. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దాని తర్వాత మరలా బొడంపాడు దీవెని అన్న మీకు తెలిసే ఉంటుంది. యవ్వన కాలంలో ఆయనతోనే మొదటిగా వేదలేనయ్యా అనే పాట పాడుతున్నప్పుడు అన్నతోనే ఉన్నా. ఖచ్చితంగా ఒక 4 సంవత్సరాలు ఉన్నాం అనుకుంటా అన్నతో. ఎప్పుడు వెళ్ళినా జయరాజు ఆ చెట్టు కిందకి వెళ్ళి 1 గంటన్నర ప్రార్థన చేసి రానేవాడు. ఏదో 10 నిమిషాలు చెప్పినట్టు చెప్పేవాడు. 1 గంటన్నర వెళ్ళి చెట్ల కిందకి వెళ్ళి ప్రార్థన చేసి రావాలని చెప్పేవాడు. ఇంకొకరు అయితే రారు. చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ గోవాలోంచి దాదాపు మేము 15 మంది వెళ్ళేవాళ్ళం. బుడంపాడు 15 మందిలో 10 మంది జారిపోయారు. 5గురిమే. 5గురిలో నా పక్కన ఇక ముసలోళ్ళు 4, నేను ఒకడిని. ఎందుకు అంత ఆసక్తి కలిగి అక్కడికి వెళ్ళగలుగుతున్నానంటే ప్రార్థన అనేది చాలా గొప్ప విషయం. ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ప్రార్థన నా జీవితాన్ని సమకూర్చింది కూడా. ప్రార్థన నా జీవితంలో ఆయన్ను చూసేటట్లుగా, ఆయన మాటలు వినేటట్లుగా చేసింది. మీకు అర్థం కాలేదనుకుంటా, అర్థమైతే చప్పట్లు కొట్టేవాళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ ముందు నిలబడటానికి అర్హత నాకు లేదు. అయినను ఎందుకంటే చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. మీరు చాలా ప్రార్థనా పరులు, మరి గంటల తరబడి ప్రార్థన చేయగలరు. నేను వింటున్నాను, చూస్తున్నాను. అన్న కూడా మాకు చెప్తూ ఉంటాడు. ఎక్కువగా ఈ 12 మంది హెచ్పిఎఫ్ సేవకుల 12 మంది మధ్యలో అన్నోళ్ళు ఫీల్ అయినా పర్వాలేదు, ఎక్కువగా ఇష్టపడేది నేను రాంబాబాన్ని. ఎందుకంటే బలిపీఠం దగ్గర ఉన్నాను, అబద్ధాలు ఆడకూడదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇష్టం అంటే ఆయనలో నేనేమీ చూడలా, ఒక్కటే చూసా, ప్రార్థన
ప్రార్థనాపరుడు. కొట్టరేందండి? మీ దైవజనుడి గురించి చెబితే మీరు కొట్టరు. ప్రార్థనాపరుడితో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థనాపరుడికి దేవుడు కనపడతాడు. ప్రార్థనాపరుడితో దేవుడు ఉంటాడు. ప్రార్థనాపరుని ఎన్నడూ ఆయన చెయ్యి విడవడు. ఆయన మాట త్రోసివేయడు. ఆయన ఆలోచన నెట్టివేయడు. తన దేని కొరకు మొరపెడుతున్నాడో, ఎవరి కోసం మొరపెడుతున్నాడో దాన్ని నెరవేర్చేంత వరకు సావుకుడిని విడవడు. ఖచ్చితం ఇది. అలాంటి దైవజనుడిని కలిగి ఉన్న మీరు గొప్పవాళ్ళు. పొగుడుతున్నాను అనుకోండి, ఏమనుకోండి, దైవజనులను పొగడాలి. ఎందుకు తెలుసా? ఆయన కష్టం ఆయనకి తెలియకపోవచ్చు, ఆయన చేసేది ఆయన చూడలేకపోవచ్చు. నేను కొన్ని విషయాల్లో చూస్తున్నాను, దానికంటే మీరు ఎక్కువగా ఇంకా దగ్గరగా ఉంటున్నారు, మీరు ఎక్కువ చూసి ఉండొచ్చు. హల్లెలూయా. చాలా భారం కలిగిన సేవకులు, చాలా వేల లక్షల రూపాయలు సంపాదించుకోగలిగిన ఆ టాలెంట్ ఆయనకుంది. కానీ దాన్ని పక్కన పెట్టి పరిచర్య కోసం పాటుపడుతున్నాడు చూడండి. అసలు అది గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా బలిపీఠం దగ్గర నుండి చెబుతున్నాను, ఆయన ఊహించలేని, దైవజనుడు ఊహించలేని, గ్రహించలేని గొప్ప కార్యాలు నా దేవుడు తన పట్ల చేయబోతున్నాడు. నిశ్చయంగా చేయబోతున్నాడు. అంతే. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఆల్నైట్లు ప్రార్థనకి అన్నా నువ్వు రావాలని అనగానే నేనైతే ప్రార్థన చేశాను. ప్రభా, అన్న ప్రార్థనాపరుడు, ప్రార్థన కలిగిన సంఘం, ఏం చెప్పాలో నువ్వు అందిస్తే తప్ప నేనేం చెప్పను అన్నా. ప్రభు మాట్లాడాడు. ఆయన చెప్పిన మాటే, నేను సమకూర్చుకున్న మాటలే కొన్ని విషయాలు నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలామంది మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంతగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నా, ఈ లోకములో సాతాను, అపవాది వాడు వెనువెంటే ఉండి మనను పడవేయటానికి, మనను జారడానికి, మన కొంగదీయటానికి, మన వేదనకు, నష్టానికి, కష్టాలకు, కన్నీటికి, రోగానికి గురి చేయటానికి వాడు ఎప్పుడు వెనువంటే ఉంటాడు. ఆమె చెప్పకండి అంటే దేనికి చెప్పాలో దేనికి చెప్పకూడదో నేర్చుకోవాలి. వాడు వెనువెంటే ఉంటాడు. కనుక ఏమీ భయపడొద్దు, ఏమీ దిగులు చెందొద్దు, ఏమీ విచారణ చెందవద్దు. ఈ రోజున మీ కొరకు ఒక గొప్ప ఆదరణ మాట, ఒక పురికొల్పు కలిగిన మాట, మిమ్మల్ని ధైర్యపరచగలిగిన మాట నా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు కీర్తన 118వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే, దావీదు భక్తుడి గురించి చాలా చక్కగా ఒక చిన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెడితిని. చాలమ్మా, దేనికి స్తోత్రం. ఎక్కడుండి మొర్ర పెడుతున్నాడు? ఇరుకులో ఉండి మొర్ర పెడుతున్నాడు. ఈ రోజున ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా అప్పులు, బాధలు, తిప్పల్లో ఉంటే, ఆనందాన్ని, అసమాధానాన్ని కోల్పోతే, ఈ రోజున దేవుని వైపు చూడలేని ప్రజలుగా ఉన్నారు. దేవుని వెంబడించలేని ప్రజలుగా ఉన్నారు. మర్రపెట్టి ప్రార్థించలేని ప్రజలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాసభలు అంటే పరిగెత్తుకుని వస్తారు జనం. ఆల్నెట్లు అంటే కత్తి వెనకేస్తారు. ఎందుకు? ఆల్నెట్లు అంటే నిద్ర కాయాలి, ఆల్నెట్లో మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. చాలామంది ఆల్నెట్కి దూరంగా ఉంటారు. నాకు కూడా ఒక చిన్న సంఘం ఉంది, చిన్న సంఘాలు అన్నీ. ఆల్నైట్ పెడితే మటుకు అందరినీ గ్యాదర్ చేస్తా, అందరూ ఆసక్తి కలిగి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, గుండెల్లో ఏ బరువును మోస్తున్నావో, భుజాల మీద ఏ భారాన్ని మోస్తున్నావో, తల మీద ఎన్ని తీరలేని అప్పులు, సమస్యల మధ్యలో ఉన్నావో,
వ్యాధితో బాధతో అనుభవిస్తూ ఉన్నావో, ఈ రాత్రి దావీదు నీకొక ఆదర్శవంతంగా ప్రభు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దావీదుకు కూడా ఎన్నో వచ్చినాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఉపద్రవాలు, నలుదిశలు భయాన్ని చూశాడు, నలుదిశలు పోరాటాన్ని చూశాడు. అయినను అక్కడ అంటున్నాడు, ఇరుకులో ఉండి నేను యెహోవాకు మొర్రపెడుతున్నా. బాధ వస్తే, కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెట్టాలి. 18వ కీర్తన 4వ వచనం కూడా చదవండి. 18వ కీర్తన 4వ వచనం. కాదన్నా, 18వ కీర్తన 4వ వచనం. అమ్మా, మరణ పాశము నన్ను చుట్టుకొని ఉన్నాను, నా శ్రమలో నేను యెహోవాకు గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుదాం. హల్లెలూయా. ఒక ఇరుకులోనే కాదు, మరణ పాశము చుట్టుకొని ఉన్నా, వేదనలు అరికడుతూ ఉన్నా, మహాశ్రమలో ఉన్నప్పటికీ అక్కడ అంటున్నాడు దావీదు, నేను శ్రమలో ఉన్నా నేను యెహోవాకు మొర్ర పెడితేని. ఇరుకులో ఉండి మొర్ర పెడుతున్నాడు, శ్రమలో ఉన్నను మొర్ర పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తారా గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో కథని మీకు చూపిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయము. అబ్రహాము దినములలో వచ్చిన కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజు అయిన వెళ్ళాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు ఇస్సాకు కనబడుతున్నాడు. ఈ ఇస్సాకుకు చిన్న కరువు వచ్చింది, మరొక కరువు. అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక ఇస్సాకు దినములలో కూడా ఒక కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు, ఈ శ్రమ వచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలి? దావీదు ఇరుకునందున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, మరణపాశం చుట్టుకున్నప్పుడు, చీకటి వలయము అతనికి ఛేదిస్తున్నప్పటికీ దావీదుకున్న గుణము, దావీదుకున్న ఆలోచన, దావీదుకున్న తలంపులేని తెలుసా? నేను యెహోవాకు మొర్ర పెట్టాలి, యెహోవా నామములో నేను ప్రార్థన చేయాలి అని ప్రార్థించి ఏం చేశాడు అంటే దేవుని చేతిలో నుంచి విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు చిన్న కరువే వచ్చింది. ఆ కరువులో ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళకూడని స్థలానికి, వెళ్ళకూడని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో ఈ దేశం నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్రమాణం చేశాడు, నీ తండ్రితో నేను ప్రమాణం చేశాను, నీతో కూడా నేను ప్రమాణం చేస్తున్నాను, నిశ్చయముగా నీవున్న స్థలమును నేను ఆశీర్వదించబోతున్నానని చెప్పాడు. హల్లెలూయా. కానీ ఏం చేశాడే ఇస్సాకు అంటే, ఎవరి చెంతకు చేరకూడదు, ఎవరి దగ్గర ఆశించకూడదు, ఎవరిని వెంబడించకూడదు, ఎవరిని సలహాలు తీసుకోకూడదు, వారి దగ్గరికే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, వెళ్ళాడు. ఏం కలిగిందో తెలుసా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే ఆదికాండంలో మనం చూడగలిగితే 6వ వచనంలో ఏం కలిగిందంటే, ఎల్లొద్దన్న స్థలానికి వెళ్ళాడు. వెళితే ఏం కలిగింది అంటే, ఆ చోటులోకి వెళ్ళినాక ఏం కలిగిందంటే, తన భార్యను బట్టి, ఆ చదువుకుంటే మీరు 6వ వచనం దగ్గర నుంచి,
తన భార్యని బట్టి అతనికి ఏం కలిగిందట? ఆ ఊర్లో భయము కలిగింది. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే, ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావంటే, ఈరోజు నువ్వు విచారపడుతున్నావంటే, ఈరోజు నువ్వు సమస్యలతో నువ్వు చుట్టుముట్టి ఉన్నావు అంటే, చీకటి వలయము సమస్యలను చుట్టూ ఉన్నాయి అంటే, అప్పులు తీరట్లంటే, రోగం తగ్గట్లేదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెళ్ళకూడని స్థలానికి, చేరకూడని స్థలానికి, వినకూడని మాటలకు నువ్వు వెళుతున్నావు. అర్థమైందా మీకు? ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఫిలిష్తీయుల చెంతకు చేరొద్దు. ఫిలిష్తీయులు ఎవరో? ఫిలిష్తీయులు ఎవరంటే ఎవరో? నువ్వు ఆనందంగా ఉంటే వారం లేని వాళ్ళు, నువ్వు ఇల్లు కట్టుకుంటే ఇల్లును కూల్చేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కూరులోను రాశాడు, వాళ్ళు భయంకరులు. మన ఆనందాన్ని, మన సంతోషాన్ని వాళ్ళు వారవలేని ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయుల జోలికి నువ్వు వెళ్ళకూడదు. సాతాను సంబంధమైన ఆలోచన దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. సాతాను గడు ఎలా అంటాడు? సాతాను గడు ఎలా అంటాడండి? నువ్వు ఆనందిస్తే వాడు ఊరుకుంటాడా? నువ్వు సంతోషంగా ఉంటే ఊరుకుంటాడా? నువ్వు సమాధానంగా ఉంటే ఊరుకుంటాడా? నువ్వు సంపాదించుకుంటే ఊరుకుంటాడా? చెప్పండి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే శత్రువైన సాతాను ఊరుకుంటాడా? అలాంటి వాళ్ళే ఫిలిష్తీయులు కూడా. దానికి స్తోత్రం. మనం మంచి చేస్తుంటే, మనం మంచి పని చేస్తుంటే వాళ్ళు చెడగొడతామే. వాళ్ళ గొడవలు అంటే చాలా ఇష్టం. ఎవరికి? ఫిలిష్తీయులకి. గొడవలంటే, తగాదులంటే చాలా ఇష్టం వాళ్ళకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎల్లకూడని స్థలానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మొట్టమొదటిగా అతనికి ఏం కలిగిందంట? చదవన్న మాట 26వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. ఆ చోటి మనుషులు ఎందుకనగా ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అని అనుకొని భయపడెను. హల్లెలూయా. అసలు ఎందుకు వెళ్ళాను వాడికి? వెళ్ళకూడని స్థలానికి వెళితే, చేయకూడని సహవాసం నువ్వు చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్టను పక్కన పెడితే, యథార్థతను పక్కన పెడితే, విశ్వాసాన్ని కాపాడుకోపోతే, నమ్మదగిన దేవుని కార్యాలను చూడకుండగా, విశ్వసించకుండగా ఫిలిష్తీయుల చెంతకు ఎప్పుడు చేరాడో, శత్రు చెంతకు ఎప్పుడు చేరాడో, గుండెల్లో తన భార్యని చెప్పుకోవడానికి కూడా ఏం కలిగింది? భయం వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు భయముతో ఉన్నావేమో. అది అప్పులే కావచ్చు, రోగమే కావచ్చు, అమ్మా నీ ఇంటి పక్కన ఉన్న పరిస్థితులే కావచ్చు, నువ్వు ఉన్న స్థలంలో ఉన్న పరిస్థితులే కావచ్చు, నువ్వు మోస్తున్న భారాలు, బాధ్యతలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక భయం మధ్యలో నువ్వు ఉన్నావేమో. ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఆమె చెప్పండి. ఒకటి భయం వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు అంటే, తన తండ్రి జలలో కలిగిన బావులను కొన్ని తవ్వించాడు. తవ్వించితే దాన్ని ఫిలిష్తీయులు ఏం చేసుకుంటూ వచ్చారంటే, మన్ను పోసి పూడుస్తూ వచ్చారు. ఈ సబ్జెక్ట్ మీకు బాగా తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రజలు, మరి ఆ ప్రాంతము, తన ప్రజలు కూడా ఏమై ఉన్నారంటే చాలా దప్పిక కలిగి ఉన్నారు, చాలా దాహం కలిగి ఉన్నారు. అయితే ఇస్సాకు కూడా ఏం చేశాడంటే, బావులను పూడ్చబడిన బావులను తవ్వాలని గెరారులోకి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళి ఏం చేస్తున్నాడు? బావులను తవ్వగా జలలు కలిగిన ఓటలు పైకి వచ్చినాయి. వస్తే మరి ఫిలిష్తీయులు ఊరుకుంటారా? ఏం చేశారు వాళ్ళు? చెప్పండి అమ్మా, ఏం చేశారు? ఈ స్థలం మాది, ఈ బావులు మావే, ఈ ఓటలు కూడా
మావే అని గొడవలేసుకొని తగాదేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా పోట్లాడుతూ ఉంటే ఇస్సాకు ఏం చేశాడంటే ఈ జగడం ఎందుకులే, ఈ గొడవలు ఎందుకులే అని అక్కడి నుంచి కొంచెం జరిగి మరొక బావిని తవ్వాడు. తవ్వితే మరలా ఏమొచ్చినాయి, మరలా జలం వచ్చింది. మరలా అక్కడికి పోయి మరలా జగడమాడి ఈ బావులో ఈ స్థలము మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ కొంచెం జరిగాడు. దీనికి స్తోత్రం. మరలా తవ్వాడు, మరలా ఓటు వచ్చింది, మరలా వాళ్ళు వచ్చారు. నా ప్రియమైన